హైదరాబాద్ జలవిహార్లో తెలంగాణ మున్నూరు కాపు రాష్ట్ర సంఘం ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర అధ్యక్షుడిగా పుట్టము పురుషోత్తంరావు, సెక్రటరీగా పెద్ది పెంటయ్య పటేల్, ట్రెజరర్గా కంచె సత్యనారాయణ ఎన్నికయ్యారు. ఎన్నికైన అభ్యర్థులకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ధృవపత్రాలు అందించారు. కులగణనలో మున్నూరు కాపుల లెక్కలను రేవంత్ సర్కార్ తక్కువ చేసి చూపించిందని మాజీ మంత్రి జోగురామన్న ఆరోపించారు. కాంగ్రెస్ మంత్రివర్గంలో మున్నూరు కాపులకు స్థానం కల్పించలేదని మండిపడ్డారు. రేవంత్ సర్కార్ మున్నూరు కాపులను పట్టించుకోవడం లేదని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అడిగిన వెంటనే కేసీఆర్ మున్నూరు కాపులకు స్థలం కేటాయించారని గుర్తు చేశారు. కానీ రేవంత్ ప్రభుత్వం మున్నూరు కాపులను పట్టించుకోవడం లేదన్నారు. కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. అపెక్స్ కమిటీ ఈ రాష్ట్రంలో మున్నూరు కాపులకు నిజంగా అపెక్స్ కమిటీయే మనకు భగవద్గీత. మున్నూరు కాపులకు ఈ అపెక్స్ కమిటీనే ఈ రాష్ట్ర మున్నూరు కాపులకు దిక్సూచి. ఇది నేను యథార్థంగా చెప్తున్నాను. ఎందుకంటే గత 30-40 ఏళ్ల నుంచి చూస్తుంటే ఎక్కడైనా సరే మన కాపులం మున్నూరు కాపులము అని చెప్పుకునే దాని నుంచి చాలా సిగ్గుపడే దగ్గర నుంచి, భయపడే దగ్గర నుంచి ఈరోజు కాలరెత్తుకొని నిజంగా కూడా మేము మున్నూరు కాపులం అని చెప్పుకునే దిశగా వచ్చి చేరినాం. కాపుల శక్తి ఏంటో అధికారంలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. కానీ దాన్ని ఈ శక్తిని ఇంత శక్తి ఉన్నదని చెప్తే మనం ఆగము అని చెప్పేసి హనుమంతుని పవర్ తెలియదు, బలం తెలియదు. నీ పవర్ ఇంత అని చెప్తే హనుమంతుడు కూడా లేస్తాడు. కాబట్టి అది చెప్పట్లే. అది నిజంగా కూడా మనం చాలా శక్తివంతులం కాబట్టి వివిధ రకాల ప్రయత్నాల వల్ల ఎక్కడికక్కడ తక్కువగా చేసి చూపించబడుతున్నది. కానీ పక్క రాష్ట్రంలో మాత్రం నేను మరొక్కసారి చెప్తాను, వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. కాపులు ఒక సంఘటితంగా ఉన్నారు, ఒక శక్తిగా ఉన్నారు, ఒక అధికారాన్ని తెచ్చుకున్నారు, ఒక డిప్యూటీ సీఎం అయ్యారు, డిప్యూటీ సీఎం అయి కూర్చున్నారు, ఒక ముఖ్యమంత్రితో పోటీ పడుతూ తన ఫోటో కూడా పెట్టించుకునే దిశగా అన్ని కార్యాలయాల్లో వాళ్లకు సాగిపోతుంది. అట్లా మనం మాత్రం దాదాపు 10 ఏళ్ల క్రితం ఇక్కడ 2014లో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత అధికారంలో ఉన్న పార్టీని ఖచ్చితంగా మాకు భూములు కేటాయించండి, ప్రతి జిల్లాలో ఎకరం కేటాయించండి, మండలానికి ఎకరం కేటాయించండి, జిల్లాకు 2 ఎకరాలు కేటాయించండి, హైదరాబాదులో 5 ఎకరాలు 10 ఎకరాలు కేటాయించండి అంటే నిజానికి 100% అడిగితే చేసింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. నేను అప్పుడు పార్టీలో లేకున్నా కూడా ఖచ్చితంగా చేసి పెట్టారు. దాన్ని తీసుకోవడం కూడా జరిగింది. ఖమ్మంలో మేము 2 ఎకరాలు అంతకుముందే తీసుకున్నాం 2004లో, దాంట్లో కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. హైదరాబాదులో 5 ఎకరాల విలువైన భూమి తీసుకోవడం జరిగింది. దానికి తోడు మేమందరం కలిసి పైనున్న అధికారులు, రామ్మోహన్ రావు గారు అందరూ కలిసి మళ్ళీ కేసీఆర్ గారిని అడిగితే మళ్ళీ ఒక 7 ఎకరాల విలువైన భూమి కూడా కేసీఆర్ గారు ఇచ్చారు. 7 ఎకరాల భూమి యశోద హాస్పిటల్ పక్కన. కాపులంటే అంత ప్రేమ చూపించి జరిగిపోయింది. దాదాపు